చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు. మార్చి చదువుదాం. యోహాను సువార్త 20, 11 నుంచి 18 వచనాలు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు చదవండి. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుమో, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెతో, నేను ఇంకా నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పుమనెను. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ మంచి ప్రభు దినాన్ని బట్టి నీకు వందనాలు. మేమందరము బలను సమీపించక ముందు ప్రభువా, మా జీవితాలను సరిచేసుకొని యోగ్యమైన విధానంలో బలలో చేవేటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కలువరి శిలువ రక్తధారుల కిందకి నన్ను మమ్మల్ని అందరినీ తీసుకొస్తున్నాం. ఏ యోగ్యత అర్హత లేని వారం, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను, పనికిరాని వాడిని ఒప్పుకుంటున్నాను. నీ మాటలు మాకు దయచేయము, నన్ను ముట్టుము, పవిత్రపరచు, పరిశుద్ధపరచము. ప్రభువా, నీ స్వరం మాకు వినిపించము. నీ మాటలు మేము వినగా మా జీవితాలు, మా ఆత్మలో సంతోషము, మా ఆత్మ తెప్పరిల్లును. ప్రభువా, బలం ఇచ్చే నీ వాక్యం, జీవితాన్ని సరిచేసే నీ వాక్యం ప్రభువా మాకెంతో అవసరమైనది. ఆత్మ మన్నాను అనుగ్రహించే దేవుడు, ఆత్మీయమైన ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ సమయం దీవెనకరంగా చేయము. వచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు వందనాలు. మంచి వాతావరణం మాకు దయచేయము. మా దృష్టి తొలగిపోకుండా, తొట్టిల్లకుండా కాపాడు. మేము నీ వైపు చూచే కన్నులు మాకు దయచేయము. వినగలిగే చెవి మాకు దయచేయము. గ్రహించే మనసు మాకు అనుగ్రహించము. నీ సన్నిధి తోడుగా ఉంచి కృప చూపించమని, నిత్యత్వములో ఈ దినం మా కొరకు ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఈ దినం మేము నీ సన్నిధిని అనుభవించినట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా. అందరికీ మళ్ళీ ఒకసారి ఈ మాట మళ్ళీ చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. చదువుకున్నటువంటి లేఖన భాగములు ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ దినము ఈస్టర్ సందర్భాన మనం అందరం చేరొచ్చాం. లోకమంతటా జరుపుకుంటుంది. ఈ దినము చాలా సంతోషకరమైన దినం. ఎందుకు సంతోషకరమైన దినం అంటే, యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దినం. పునరుత్థానుడు, ఆయన మరణమును జయించినటువంటి దేవుడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేనే పునరుత్థానమును జీవమును నేనే. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా బ్రతుకుతారు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. వానికి మరణమే లేదు.
ఈ మాట ఏ గ్రంథములో కూడా లేదు. ఎక్కడ కూడా ఈ మాట చెప్పబడినటువంటి గ్రంథము లేనే లేదు. పునరుత్థానమును జీవమును నేనే అనేటటువంటి మాట. ఆయన నేనే నేనే అనే మాటలు 7 వలుకుతూ వచ్చినాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే జీవాహారమును, నేనే పునరుత్థానమును జీవమును, పరలోకమునకు ద్వారము నేనే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇట్లా చెప్తా అనేకమైన మాటలు చెప్తూ వచ్చినాడు. 7 సందర్భాలు ఆయన చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఈ మాట ఎక్కడ కూడా మనము చదివి ఉండము, చూచి ఉండము. ఈ యొక్క గ్రంథం మాత్రమే చెప్తుంది. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఏం లేదంట, మరణము లేదు. దెర్ ఈజ్ నో డెత్. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించినాడు. ఒక మాట రాయబడి ఉంది బైబిల్లో, మరణము బంధించి ఉంచుట అసాధ్యం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరైనా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, తొలగించి ఆయనను లేపెను. ఏమంట? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. సమాధిలో నుండి తిరిగి లేచినాడు. ఒక వ్యక్తి, ఒక భక్తుడు అనేకమైన ఊర్లు తిరుగుతూ వచ్చినాడంట. పిరమిడ్ ఈజిప్ట్ పోయినాడంట, పిరమిడ్లు చూసినాడంట, ఎన్నో శవాలు చూసినాడంట, మక్కా పోయినాడంట, నెపోలియన్ సమాధి, ఇట్లా చాలా రకరకాల సమాధులు చూసినాడంట. ఒక వ్యక్తి, ఒక భక్తుడు పాలస్తీనా దేశానికి పోయి యేసుప్రభు సమాధిని కూడా చూసినాడంట. అన్ని సమాధులు మోయబడ్డాయి, కానీ ఈ సమాధి మాత్రం ఈరోజు కూడా తెరవబడి ఉంది. అది అంటే ఆయన లేచినాడు, సమాధి గెలిచినాడు, ఆయన మరణాన్ని జయించినాడు, సాతానును ఓడించినాడు. ఈరోజు కూడా సమాధి ఓపెన్ చేయబడి ఉంది, తెరవబడి ఉన్నటువంటి ఆ సమాధి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే కుళ్ళు పట్టదా? మరి ఎందుకు యేసుప్రభు సమాధి కుళ్ళు పట్టలేదు? ఆయనలో ఏ పాపము లేదు, పరిశుద్ధుడు ఆయన. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో. ఏమంట? ఆయన శరీరము కుళ్ళిపోలేదు. శరీరం కుళ్ళిపోయే శరీరం కాదు అది. పాపము లేని శరీరం, పవిత్రమైన శరీరం, పరిశుద్ధమైన దేవుడు నీ కొరకు నా కొరకు మరణించినాడు. మొన్న ఎందుకు మరణించినాడు అని మనము గడిచిన గుడ్ ఫ్రైడే రోజు చూస్తూ వచ్చినాం. ఎందుకు మరణించినాడు, ఫర్ వాట్ రీజన్ హీ డైడ్ అని. మన పాపముల నిమిత్తమే ఆయన మరణించినాడు, మన అపరాధముల నిమిత్తం. దూరస్థులమై ఉన్న మనము, దేవునికి చాలా దూరంగా ఉన్నటువంటి మనలను దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఆయన మరణించినాడు. అంధకార సంబంధమైన అధికారము క్రింద ఉన్నటువంటి మనలను విడిపించినాడు ఆయన మరణించుట ద్వారా. అంధకార సంబంధమైన అధికారము క్రింద ఉన్నటువంటి మనలను ఆయన విడిపించి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎన్నో గొప్ప మేలులు జరిగినాయి ఆయన మరణించుట ద్వారా. తిరిగి అయితే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నన్ను ఎవరు చంపటానికి ఎవరికి అంత అధికారం లేదు, నా అంతకు నేనే నా ప్రాణం పెడుతున్నాను అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాటలు రాయబడినాయి. చూడండి, యోహాను సువార్త. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం గలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం. ఆయన మాత్రమే పెట్టాడు. ఎవరు కూడా ఆయనను చంపడానికి అంత గట్స్ లేవు. ఆయనంతకు తనంతకు తానుగా సమర్పించుకున్నాడు. ఎందుకంటే పాపమునకు వచ్చు జీతము మరణం. ఆ మరణము నేను పొందాల్సింది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ మరణాన్ని అనుభవించినాడు, శిక్షను కొట్టివేసినాడు. ఇప్పుడు మనల్ని విమోచించినాడు. దేవునితో సదాకాలం బ్రతకాలని, ఆయనతో ఉండాలని తిరిగి లేచాడు. యోబు గ్రంథంలో యోబు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే 19:25లో, యోబు గ్రంథం 19:25లో చదవండి.
ఉమ్, 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 ఉమ్. ఆయన అన్నాడు ఒక అద్భుతమైన మాట, నా విమోచకుడు సజీవుడు. ఆయన మృతులలో లేడు, సజీవుడు. ఆయన జీవించుచున్నటువంటి దేవుడు మన మధ్యన ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం గమనిస్తూ ఉన్నారని. సజీవుడు ఆయన. ఆయనకు ఒక పేరు, ఏం పేరు? లివింగ్ గాడ్. ఆయన మృతుడు కాదు, సజీవుడు. ఇంకా రాయబడిన మాట ఏంటంటే, మొదటి కొరింథీ పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15:55. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? సాతానుడు చూసి నవ్వుకున్నాడు. ఏం నవ్వుకున్నాడు? ఎందుకు నవ్వుకున్నాడంటే, ఇంక యేసుప్రభువుని చంపేసిన నా పని అయిపోయింది అనుకున్నాడు. ఇంకా ఆయన్ను చంపాల్సింది నేను చంపేసిన, అయిపోయింది అనుకున్నాడు. ఇంక బంధించేసిన నేను ఆయన అనుకున్నాడు. ఆయన్ని ఎవరిని బంధించగలుగుతారా? మరణమును జయించి పునరుత్థానుడే తిరిగి లేచినాడు. ఒకవేళ ఆయన లేవకుండా ఉండింటే, ఒకవేళ ఆయన బ్రతికి ఉండకుండా ఉండింటే, నేను ప్రకటించే ఈ వర్తమానం కూడా వ్యర్థమే. మనమందరం ఇక్కడ కూర్చొని ఉండం. ఆయన మీద పెట్టుకున్నటువంటి విశ్వాసము వ్యర్థమే. ఆయన కానీ బ్రతికి ఉండకపోతే, ఆయన బ్రతికాడు, మరణాన్ని జయించినాడు, సమాధిని గెలిచినాడు, సాతానును ఓడించినాడు. ఇప్పుడు అంటున్నాడు, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపమును జయించాడు ఆయన. మరణమును జయించినాడు. విక్టరీ ఓవర్ డెత్, సాటర్న్. ఇప్పుడు మనకు విజయాన్ని ఇచ్చినాడు. మనకందరికీ ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి కారణాన మనందరికీ ఏముంది? ఇప్పుడు ఒక నిరీక్షణ ఉంది. ఒకరోజు నేను ఆయనతో వెళ్తా, ఆయనతో ఉంటాను, నేను ఆయనతో వెళ్తాను. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా నేను చూస్తాను. ఈ మాటలన్నీ మొదటి తెస్సలోనిక పత్రికలో రాయబడినాయి. ఆయన్ను నేను చూస్తాను, ఆయనతో నేను వెళ్ళిపోతానని. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. తిరిగి లేచినని నమ్మిన ఎడల అదే ప్రకారము వెంట పెట్టుకుని వచ్చును. కాబట్టి మనమందరం ఆయన్ను చూస్తాం. ఇదంతా చదివితే ఆయనతో పాటు సదాకాలం మనతో ఉంటాం. 17వ వచనం చదవండి. కొనిపోబడదుము, సదాకాలం ఆయనతో ఉంటాం. ఇది నిరీక్షణ. ఒకవేళ ఆయన లేవకుండా ఉండింటే మనకి నిరీక్షణ ఉండేది కాదు. మనం ఇక్కడ కూర్చునే వారమే కాము. ఆయన లేచినాడు, సమాధిని గెలిచినాడు. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక విశ్వాసం ఉంది. ఆయనతో పాటు నేను సదాకాలం ఉంటాను. ఇది శాశ్వతం కాదు. ఐ విల్ గో వన్ డే. నేను ఒకరోజు ఖాళీ చేసి వెళ్ళాలి. ఈ దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు వస్తుందో, ఈరోజు వస్తుందో, రేపు వస్తుందో ఏమో మనకు తెలియదు. బట్ వన్ ఫైన్ డే వీ హ్యావ్ టు లీవ్ దిస్ అర్త్. మనం విడిచిపెట్టాలి, ఆయనతో ఉండాలి సదాకాలం. కాబట్టి ఆయన పునరుత్థానుడు. అందుకనే ఈ దినము ఈస్టర్ సందర్భాన అందరూ పండుగ దినం ఆచరిస్తున్నారు. సంతోషకరమైనటువంటి మాట. ఇప్పుడు ఆయన లేచాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయనను చూచినటువంటి వారు, ఇప్పుడు మనం చదువుకున్నాం యోహాను సువార్త 20వ అధ్యాయము. తీయండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా
ఇప్పుడు ఈమె హృదయములో బాధ, ఈమె గురించి మనం వింటూ వచ్చినాం ఆరాధన వర్తమానంలో. ఈమెను గురించి చెప్పాలంటే లూకాసు వార్తలో రాయబడినాయి. ఈమెను గురించిన మాటలు 8వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చినాయి. ఏమని రాయబడుతూ వచ్చినాయంటే, 2-3 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన వారికి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈమె పరిస్థితి ఏంటంటే 7 దయ్యాలు పట్టాయి ఆమెకు. ఎన్ని పట్టాయి? 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ. ఒకప్పుడు 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ. ఒక దయ్యం పడితేనే విలవిలలాడిచ్చేస్తుంది, అవునా కాదా? ఇంకా 7 దయ్యాలు పట్టిన స్త్రీ ఎట్లుంటుంది? సేన అనే దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి వాడిని ఎవడు సాధుపరచలేకపోయినాడంట. ఆ మార్గంలో, ఆ దారిలో పోయేవాడిని వాడు కుటుంబం వదిలిపెట్టేసి, ఇల్లు వదిలిపెట్టేసి రోజు సమాధుల్లో ఉన్నాడే, ఏంది వీడని చెప్పి వీడిని సంగతి కొంచెం బాగు చేద్దామని అనేక మంది ఏం చేసినారంటే సంకెళ్ళు తీసుకొచ్చి బంధించి వాడిని బాగు చేద్దామని చూసుకుంటే ఎవడు వాడిని సాధుపరచలేకపోయినాడంట. ఎవరిని బాగుపరిచినారా? ఎవరి కంట్రోల్లో ఉన్నాడు అతను? దయ్యాలు ఏలుతున్నాయి తనని. కుటుంబం లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు. అంటే ఈ దయ్యాలు ఎక్కడ నివసిస్తాయంటే చీకటిలో నివసిస్తాయి. ఎక్కడ నివసిస్తాయి? చీకటి. వెలుగు అంటే ఇష్టం లేదు. వాని ఆత్మను పట్టి క్షోభ, ఎంత బాధ అంటే అంత బాధ, నలిపేస్తున్నాయి. వాడు చేస్తున్నాడంట, రాళ్ళు తీసుకొని గాయపరుచుకుంటున్నాడంట శరీరాన్ని. అదంతా చదివితే ఎంత బాధకరమైన సంగతో. ఇప్పుడు ఈమె కూడా ఎన్ని దయ్యాలు పట్టినాయి? ఈమెకు 7 దయ్యాలు పట్టినాయి. ఈ 7 దయ్యాలు పట్టినటువంటి ఈ స్త్రీని దేవుడు ఏం చేసినాడంటే ఆ దయ్యాలను వదలగొట్టేసినాడు, పోగొట్టేసినాడు. పోగొట్టిన తర్వాత ఆమె జీవితం బాగుపడింది. బాగుపడిన తర్వాత ఇప్పుడు ఆమె హృదయంలో కృతజ్ఞతా భావం ఉంది. ఏముంది? కృతజ్ఞతా భావం. నా జీవితాన్ని బాగు చేసినాడు, చీకటిలో ఉన్న నా బ్రతుకును దేవుడు వెలుగులో నడిపించినాడని ఆమె కృతజ్ఞతా భావము కలిగి ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభువును వెంబడించడం ఆరంభించిందంట. యేసు ప్రభువును ఏం చేసిందేమో వెంబడించింది అని మత్తయి సువార్తలో చదువుకున్నాం. అన్న చూపించినాడు వాక్యాలన్నీ. వెంబడించింది ఆమె. అట్లా వెంబడించడమే కాదు, ఈ 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆమె ఏం చేసిందంటే, చదవండి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. దేవునికి కలిగిన ఆస్తితో పరిచర్య చేస్తూ వచ్చిందంట ఆమె. ఆమెకు కలిగిన ఆస్తిలో ఆమె ఆస్తి ఖర్చు పెట్టి ఆమెకు కలిగిన దాంట్లో దేవునికి పరిచర్య చేస్తూ వచ్చింది. దేవుని వెంబడించింది, దేవుని పరిచర్య చేస్తూ వచ్చింది. ఎంతగానో ప్రేమించింది ఏమో యేసు ప్రభువును. ఈ సేన అనే దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఒకప్పుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు ఎదురు వస్తూ ఉంటే అన్నాడు ఒకసారి, నాతో నీకేమి అన్నాడు లేదా? నాతో నీకేమి అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బట్టలు మార్చుకొని అంత పోయి ఆ సేన అనే దయ్యం పోయిన తర్వాత, తన జీవితం బాగుపడిన తర్వాత, యేసయ్యా నీతో నేను కూడా వస్తానన్నాడు. నాతో నీకేమి అన్నటువంటి వ్యక్తి వెంబడించడానికి స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు యేసు ప్రభువు, నువ్వు నన్ను వెంబడించొద్దు, నీ ఊరికి పో, దేవుడు నీకు చేసిన మేలు అందరికీ వివరించు, ప్రకటన చేయన్నాడు. ఇప్పుడు ఈమె కూడా అదే చేస్తూ ఉంది. యేసు ప్రభువును వెంబడించింది, అనేక మందికి పరిచర్య చేస్తూ ఉంది. తన సొంత ఖర్చు పెట్టుకొని దేవుని పరిచర్య చేస్తూ ఉంది. సొంత ఆస్తిని అమ్ముకొని దేవుని పరిచర్య చేస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట, ఇప్పుడు ఆ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆమె హృదయము వేదనతో తట్టుకోలేక అక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? 20వ అధ్యాయం యోహాను సువార్త 20:11. అయితే మరియా సమాధి బయట నిలిచి
ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఉమ్, ఉమ్, కూర్చుండుట కనపడాను. ఇప్పుడు ఈమె బయట నిలిచి ఏడుస్తూ ఉంది. నా యేసు ప్రభువు నేను చూడాలా, ఆయన వెంబడించాలా, ఆయన లేని జీవితం నాకు ఒక జీవితమే కాదు. ఇప్పుడు శిష్యులు వెంబడించలేదు ఆయన్ను. ఎందుకంటే యేసు ప్రభువును సిలువ వేసిన తర్వాత శిష్యులు ఏమైనారంటే ఇంక మమ్మల్ని కూడా పట్టుకొని చంపేస్తారని చెప్పి వాళ్ళు ఏమైపోయినారు, దూరం దూరంగానే ఉన్నారు. అయితే ఈమె మాత్రము దానికి భయపడలే, మరణానికి భయపడలే. అయితే యేసు ప్రభువును వెంబడించింది, సమాధి బయటికి వెళ్ళింది, పెందలకడ లేచిందని రాయబో. అదే అదే అధ్యాయం 1వ వచనం చదవండి. చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా సమాధి వద్దకు వచ్చి, సమాధి వద్దకు వచ్చింది. ఇంకా చీకటిగా ఉంది. ఎవరైనా వెళ్తారా సమాధుల దగ్గరికి? ఎవరైనా వెళ్తారా మధ్యరాత్రి ఇంకా చీకటిగా ఉంది అనుకునే టైంలో? ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళలేము, భయం వేస్తుంది. ఈ స్త్రీ దేవుణ్ణి అంతగా ప్రేమించారు. పెందలకడ లేచి ఇంకా చీకటి ఉంది, పోయి చూడాలా, నా ప్రభువును కనుగొనాలా, ఆయన పోయి చూడాలని చెప్పి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ సమాధిలో వంగి చూసింది. అప్పుడు కనపడిన దృశ్యం ఏమిటంటే, ఇద్దరు కనపడ్డారు. ఒకరేమో తల దగ్గర ఉన్నారు, ఒకరేమో కాళ్ళ దగ్గర ఉన్నారు. తల వైపున ఒకరు, కాళ్ళ దగ్గర చూసింది. 13వ వచనం. వారు, అమ్మ ఎందుకు ఏడుచున్నావు అని ఆమెను అడుగుగా, తెలియలేదని చెప్పాను. ఇప్పుడు ఈ దేవదూతలు అడిగారు ప్రశ్న, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎందుకు నీకు అంత బాధగా ఉంది? ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. పాపం తినిందో లేదో. ఆ శుక్రవారం సిలువ వేయబడిన తర్వాత ఆ రోజు నుంచి ఆ పునరుత్థాన దినం వరకు ఇంకా యేసుప్రభు కనబడకపోతే ఇంక ఎంత బాధపడిందో హృదయంలో, వేదన తట్టుకోలేక ఇంకా దేవదూతలు అడుగుతున్నారు, ఏమ్మా ఎందుకు అంతగా ఏడుస్తున్నావు, ఏం కారణమేమి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె అన్నది ఏమన్నది చూడండి. ఆమె 13వ వచనం, ఎందుకు ఏడుచున్నావేమని అడుగుగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. ఎవరో ఎత్తుకొని పోయారు, అక్కడ కనపడలేదు నా ప్రభువు. నా ప్రభువు ఉండాల్సిన చోటు కదా అని ఆమె అక్కడ చూస్తా ఉంది, సమాధి వైపు చూస్తూ ఉంది. తర్వాత జరిగిన సంఘటన 14వ వచనం. గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇది ఆమెకున్నటువంటి ప్రేమ. యేసు ప్రభువే వచ్చినాడు సాక్షాత్తుగా. మొట్టమొదట కనపడింది ఎవరికంటే, ఎవరు కనపడ్డాడు? మగ్దలేనే మరియకు మాత్రమే కనపడ్డాడు. ఇంకా కొంతమంది స్త్రీలకు కనపడ్డాడు, శిష్యులకు కనపడ్డాడు, పేతురు కనపడ్డాడు. తర్వాత 500 మందికి ఒక్కసారిగా కనపడ్డాడు ఆయన. ఈ మొట్టమొదట ఈరోజు మన అంశం ఏంటంటే, ఎలాంటి వారిగా ఆయన కనపడతాడు, యేసు ప్రభు ఎలాంటి వారికి దర్శనం ఇస్తాడు అనే విషయాలు నేను చూపిస్తాను. ఎట్లా ఉంటే ఆయన మనకు కనపడతాడు అనే విషయాలు మీకు చూపిస్తాను ఈరోజు. అవి నేర్చుకొని పోతాం ఈరోజు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభువే సాక్షాత్తుగా ఆమెకు ప్రత్యక్షమై, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని అంటే ఆమె అన్నది ఏమన్నది, తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదును. ఆయన లేకపోతే నాకు జీవితం లేదు. 7 దయ్యాలు పోగొట్టినాడు నా జీవితంలో, మార్చేసినాడు నా జీవితానికి, ఒక జీవితం ఇచ్చినాడు, ఒక రూపం ఇచ్చినాడు, చీకటి తీసేసినాడు. ఒకప్పుడు దయ్యాలు నన్ను ఏల్తా ఉన్నాయి, చీకటి నన్ను ఏల్తా ఉన్నింది, అంధకారం యొక్క అధికారము కింద నేను ఉన్నాను. నా జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు.
ఇట్లాంటి నా జీవితాన్ని నా దేవుడు మార్చేసినాడు. ఇప్పుడు నాకు ఆయన కావాలా, ఆయన లేకపోతే నేను ఉండలేను, ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏడుస్తుంది. ఆయన ఎక్కడ పెట్టావు చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోతా. వాట్ ఎ లవ్ ఈజ్ దట్! ఎంత మంచి ప్రేమ అండి ఆ ప్రేమ, పవిత్రమైన ప్రేమ. భౌతిక సంబంధమైన ప్రేమ కాదు, స్పిరిచువల్ లవ్. తండ్రి మీద తనకున్నటువంటి ప్రేమ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అట్లాంటి ప్రేమ నీకు నాకుందా? ఆ దేవుణ్ణి నువ్వు నేను అలా ప్రేమిస్తున్నామా? 16వ వచనం. రబ్బోని అని పిలిచాను. ముట్టుకొనవద్దు. చెప్పుమా నేను ప్రభువును చూచి తిని శిష్యులకు తెలియజేశాను. ఈ మాటలన్నీ యేసు పునరుత్థానమును గురించినటువంటి ప్రకటిస్తుంది, వెల్లడి చేస్తుంది. ఊర్లోకి పోయింది, యేసు ప్రభు లేచినాడని చెప్పి ప్రకటన చేస్తూ ఉంది, అందరికీ వివరిస్తూ ఉంది. యేసు ప్రభు సమాధిలో లేడు, యేసు ప్రభు ఉదయించినాడు, మరణాన్ని జయించినాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. పునరుత్థానమును ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఎలాంటి వారు ఆయనను మొట్టమొదట చూడగలుగుతారో, యేసు ప్రభువును చూడాల్సినటువంటి స్వభావము, మనకు ఎలాంటి స్వభావం ఉంటే ఆయన్ను మనం చూడగలుగుతామంటే, బైబిల్ చెప్తుంది. బైబిల్లో కొంతమంది దేవుణ్ణి ముఖాముఖిగా చూసినారంట. ఎవరు చూసినారు ముఖాముఖిగా? యాకోబు చెప్తాడు, ఆదికాండం 32:30లో ఏమంటాడు చూడండి. ఆదికాండం 32:30. ముఖాముఖిగా ఏం చేసినాడంట ఆయన? దేవుణ్ణి చూసినాడు. మోషే చూసినాడు ముఖాముఖిగా. నిర్గమకాండం 33:11 చదువునా. 33:11. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అదే 33వ అధ్యాయం 20వ వచనం చదవండి. 33:20. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి, ఎవడు నన్ను చూచి బ్రతకలేడు. మరి ఎట్లా చూడగలుగుతాం ఆయన్ను? ఎలాంటి వారు దేవుణ్ణి చూడగలుగుతారు? ఎలాంటి వారు దేవుణ్ణి చూడగలుగుతారంటే, ఎలాంటి హృదయం ఉంటే మనం దేవుణ్ణి చూడగలుగుతామంటే బైబిల్లో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 12:14. ఒక 5 సంగతులు చూపిస్తాను. 5 సంగతులు చూసి మనం ముగించేస్తాం. మొట్టమొదటి సంగతి హెబ్రీ పత్రిక 12:14. అంటే ఏమని రాయబడిందాడ? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. అంటే ప్రభువును చూడాలంటే ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా. అపవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకొని మనం దేవుణ్ణి చూడలేం. మత్తయి సువార్తలో అందుకని ఆయన రాశాడు ఒక మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ఇంకెలాంటి వారు చూస్తారు? మిగతా వాళ్ళు చూడలేరు. 1 పేతురు గ్రంథంలో ఇదే మాటలు స్పష్టంగా రాయబడినాయి. 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై కాగా పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును, అది సమస్త ప్రవర్తన, హోల్ కాండక్ట్, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పూర్వపు అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు మీ ఆశలను అనుసరించి నడిచినారు. ఇప్పుడు నేను అవన్నీ చూడడంలే.
ఇప్పుడు యేసుప్రభువుని ఎరిగినాం, యేసుప్రభువుని తెలుసుకున్నాం, యేసుప్రభునందు విశ్వాసం ఉంచినాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఎట్లా ఉండాలా? పరిశుద్ధులై ఉండాలా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలా. ఎవడైతే పరిశుద్ధత కలిగి ఉంటాడో వాడు మాత్రమే ప్రభువును చూస్తారు, లేకపోతే చూడలేం. కాబట్టి ఈ మరియకు మొట్టమొదట దేవుడు కనపడ్డాడు. మగ్దలేనే మరియకు దేవుడు కనపడ్డాడు. ఒకప్పుడు జీవితం ఇప్పుడు లేదు. దయ్యాలు ఉన్నటువంటి జీవితం వేరు, యేసు ప్రభు ఉన్న జీవితం వేరు. హృదయంలో దేవుడు లేకపోతే ఎవరుండాలా? రెండే ఉంటాయి. ఒకవేళ దేవుడు లేకపోతే ఏముంటుంది? లోపల దయ్యమే ఉంటుంది. దయ్యం వెళ్తుంది మనలను. దయ్యము ఉంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే దయ్యం ఉండదు. అందుకని యేసుప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన అంధకారంలో ఉన్నది, ఇప్పుడు వెలుగులో ఉన్నది. ఆయన ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నది. ఆయన అందుకని దేవుణ్ణి చూచింది. మొట్టమొదటి దేవుడు కనపడ్డాడు ఆమెకు. ఇదే యోహాను సువార్తలో ఇంకొక మాట రాయబడి ఉంది, రెండవ మాట. అది చూసుకోకముందు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, 1 యోహాను పత్రిక చదువుమా. ప్రియులారా, పిల్లలమై ఉన్నామో కానీ ఆయనను పోలి ఉందుము. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము. ఆయనను పోలి ఉందుము. 3వ వచనం. ఈ నిరీక్షణ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకునను. ఆయన ఎట్లా పవిత్రునిగా ఉన్నాడో ఆ విధంగా తన్ను తాను పవిత్రంగా ఉంటాడు అని రాయబడింది. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉంటే మాత్రం దేవుణ్ణి చూస్తాం, లేకపోతే మనం చూడలేం. ఇది మొట్టమొదటిది. ఎవరు చూస్తారు దేవుణ్ణి? ఎలాంటి వారు చూస్తారు? పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. రెండో విషయం చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త కనుపరుచుకొందును, నేను కనుపరుచుకుంటా. ఎలాంటి వారికి కనుపరుచుకుంటాను? ఎవరు చూస్తారు నన్ను? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే అని రాయబడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనాలి. దేవుని మాటను తూచా తప్పకుండా పాటించాలి. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. నేను మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయనే మనకు మాదిరి. హీ ఈజ్ ద రియల్ మోడల్, హీ ఈజ్ ద రియల్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్. ఆయన తప్ప ఇంకొకటి లేదు. ఆయనే మనకు మాదిరిగా ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు, నేను శిష్యుల పాదాలు గడిగాను, మీరును అలాగునా చేయాలా. అందుకనే మీకు మాదిరిగా నేను ఉంచిపోయాను. అట్లా దేవుడై ఉండి శిష్యుల పాదాలు గడవడం ఏంటి? ఎందుకు అడిగాడు ఆయన? మనకు మాదిరిగా ఉండడానికి, మనం మాదిరిగా ఉండాలని. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే మనకి ఈ జీవితం చాలా అలసట పడిపోతాం, ప్రయాణం చేయలేం, మధ్యలోనే రాలిపోతాం, వెనకబడిపోతాం, జారిపోతాం. ఈ ప్రయాణం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే, ఈ భూలోకము నుంచి పరలోకపు యాత్రకు మనం ప్రయాణం చేయాలంటే యేసు వైపు మాత్రమే చూడాలి. ఇంకెవరినన్నా చూసినా మనకు పక్కన ఏమైపోతాం? మునిగిపోతాం, రాలిపోతాం. పేతురు యేసు ప్రభువును చూసినంతసేపు నీళ్ల మీద నడిచినాడు, పక్కన చూసినప్పుడు మునిగిపోతా వచ్చినాడు. ఆయనను చూడాలా, ముందుకు పోవాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, నన్ను కనుగొందురు. ఎలాంటి వారు కనుగొంటారు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు మాత్రమే నన్ను చూస్తాడు. ఇది రెండో విషయం. ఎన్ని విషయాలు చూసినప్పుడు? 2 విషయాలు. దేవుని ఎలాంటి వారు చూస్తారో ఈ 5 విషయాలు మీరు చూసుకొని పోవాలా. ఎందుకు ఈ మగ్దలేనే మరియకు దేవుడు కనపడినాడంటే, ఆమె స్వభావం ఎట్లాంటిదో, ఒక విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉండాలనో అలా ఉండాలి. మొట్టమొదటగా మనం బలను సమీపించక ముందు నా జీవితం పరిశుద్ధంగా ఉందా,
అపవిత్రంగా ఉందో పరీక్షించుకోవాలా. రెండో విషయము, నేను ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నానా లేదా అని మనము చూడాలా. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. ఎలాంటి వారు చూస్తారు ఆయన? జాగ్రత్తగా వెదకువారిని, నన్ను జాగ్రత్తగా వెదకువారిని నేను కనుగొందును. నన్ను ప్రేమించువారు నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. సాధు సుందర్ సింగ్ ఒక ఊరిలో ఒక ఊరికి పోయి సువార్త ప్రకటించడానికి పోతున్నాడు. పోతా ఉంటే మధ్యలో ఒక నది అడ్డం వచ్చేసింది. నీళ్లు భలే ఫోర్స్గా వస్తున్నాయి, ఫాస్ట్గా వస్తున్నాయంట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలా, దాటుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఆయనకి ఇంకా వేరే మార్గం లేదు. ఎట్లా పోవాలని? నేను ఆ ఊరికి పోయి దేవుని ప్రకటన చేయాలా, సువార్త ప్రకటించాలని ఆయనకు ఆశ, దేవుని గురించి ప్రకటన చేయాలని. అప్పుడు ఒక ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడంట. ఒక ఆయన, నువ్వు నా భుజాల మీద కూర్చుంటావా, నేను దాటుకొని ఆ పక్క దింపుతానన్నాడంట. ఏమన్నాడు? నా భుజాల మీద కూర్చో, ఈ నది దాటుకొని ఆ పక్క పోతా, అక్కడ పోయి నువ్వు నేను దింపుతాను, తర్వాత నువ్వు అన్నాడంట. సరే కూర్చుంటానులే అని చెప్పి కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి పోయినాడు, నది దాటుకున్నాడు. నది దాటుకున్న తర్వాత దిగినాడు. ఈయన బట్టలు పిండుకుంటున్నాడు. ఈయన మొత్తం బట్టలన్నీ దుడిచిపోయి ఇక్కడ వరకు మొత్తం అన్నీ వచ్చినాయి. ఆయన చూద్దామని చెప్పి తిరిగి చూసే లోపల ఆయన లేడు. అంటే ఆయన చూద్దామని తిరిగి చూసే లోపల ఆయన అక్కడ కనపడలే. యేసు ప్రభు వెతుక్కుంటూ వచ్చి, నన్ను వెతుకు వారికి నేను కనపరుచుకుందును. ఆయనను జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దేవుడు కనపడతాడు. కనపడకుండా ఏం ఉండడు. నీకు ఆ మనసు ఉండాలా, కనపడాలా, ఆయన చూడాలా అనే మనసు, ఆయన పోలికగా నేను ఉండాలా, ఆయన ఉన్నట్టుగా నేను బ్రతకాలా అనేటటువంటి ఆశ నీకుంటే ఆయన కనపడతాడు తప్పకుండా. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసినాం? నన్ను కనుగొని వారిని, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మొట్టమొదటి విషయం ఏంటి? పవిత్రంగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. రెండో విషయము, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు మాత్రమే ఆయన కనుగొంటాడు, చూస్తాడు. మూడో విషయము, నన్ను జాగ్రత్తగా వెదకువారిని. తర్వాత నాలుగో విషయం, నంబర్స్, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దర్శనమిస్తాడంట. ఎట్లా దర్శనమిస్తాడు? ముఖాముఖిగా. ఇప్పుడు ఆ పైన ఒక మాట రాయబడి ఉంది. దాని పైన, నేను ముఖాముఖిగా నేను దర్శనం ఇస్తాను. ఎలాంటి వారికి ఇస్తాను? ఆ పైన రాయబడిన కండిషన్ 7వ వచనంలో ఏముంది? మోషే ఎట్లున్నాడు? దేవుని దృష్టికి నమ్మకమైన వారు మాత్రం దేవుణ్ణి చూస్తారు, ముఖాముఖిగా చూస్తారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలా? మనము దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నామా? మన జాబులో మనం నమ్మకంగా ఉంటాం, కానీ దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటామా? జాబులో నమ్మకంగా లేకపోతే మన జాబే ఊడిపోతుంది. పోదా? ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు? వాలంటీర్లు ఎంత బాగా నమ్మకంగా పనిచేస్తున్నారు. పని చేయకపోతే ఏముండదు, నీ జాబ్ కట్, నీకు జీతం కూడా రాదు, అయిపోయి. మరి మోషే దేవుని ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడు? నా ఇల్లు అంతా, ఎవరు చెప్పినారు ఈ మాట? దేవుడే చెప్పిన, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తర్వాత రాయబడింది, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. నమ్మకమైన వారికి దేవుడు కనపడతాడు. ఎందుకంటే ఆ మోషే నిదానించి చూస్తాడు ఆయన స్వరూపము.
నిదానించి కనుగొంటాడు. ఆ మాట రాయబడింది. అతనితో మాట్లాడును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. కాబట్టి ముఖాముఖిగా మాట్లాడేవాడు, నమ్మకమైనటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తర్వాత ఇంకొక విషయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. చివరిగా యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. ఆ, ఆ, ఆ. అదేనా నాయన ఆ మాట? అది కాదు కదా. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ, ఉమ్, 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 ఉమ్. జీవింపజేయుటకును, వినయము గల వారి వద్దను, దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర ఉన్నాడంట ఆయన? ఎలాంటి వారికి కనపడతాడు ఆయన? వినయము గల వారికి, దీన మనస్సు గల వారికి కనపడతాడు. తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తులు కనపడతాడు ఆయన. ఊరికొరికే రెచ్చిపోతారు చూడు, నేనంటే ఏందో చూసినావు, నా సంగతి తెలిసినా నీకు అంటారు చూసినావు, అట్లాంటి వాళ్ళు కనపడతాడా? నేనంటే ఏమనుకున్నావు నువ్వు, నా సంగతి ఏమనుకున్నావు నా గురించి అనే వ్యక్తులు కనపడతాడు ఆయన? నో, అట్లాంటి వాళ్ళు కనపడాడు. తగ్గింపు స్వభావం, హూ ఈజ్ హంబుల్ అండ్ మీక్ అని రాయబడింది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు అని రాయబడింది. అలాంటి వారి దగ్గర నేను నివసిస్తా. ఊరికొరికి రెచ్చిపోయే వాళ్ళ దగ్గర నేను ఉండను. ఏమీ లేని ఆకు ఏం చేస్తుందంట? ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడతా. చూడు నా సంగతి, చూడు నా కథ, చూడు నా వ్యవహారం, చూడు నా పరిస్థితి చూడని. నిండుగా ఉండకుండా శబ్దం చేస్తుందా? శబ్దం ఖాళీగా ఉండేది శబ్దం ఏమి ఉండదు. మన దగ్గర మ్యాటర్ ఉండదు, ఏమి ఉండదు. ఆయన వాడు రెచ్చిపోతాడు, చూడు నా కథ. మన దగ్గర యవనస్తులు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. రా దేవుని దగ్గర నమ్మకంగా ఉండండి రా అంటే ఒకడన్నా ఉంటున్నాడా? తప్పులు కనిపెట్టేదనుకుంటాడు ఇట్ట, ఆ బ్రదర్ ఇట్ట, ఈ సేవకుడు ఇట్ట, ఆ సేవకుడు అట్లా అని. మరి మనది మనం చూసుకోవాలరా, ఒకరిని చూపించకూడదు, ఒక ఏళ్ళు ఎత్తి ఇట్లా చూపకూడదు. ఒక ఏళ్ళు నీ వైపు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూస్తూ ఉంటాయి. నువ్వు ఇక్కడికి వచ్చే దేవుణ్ణి చూడాలా, దేవుని పోలిక చూడాలా, ఆయన స్వరూపంలో నువ్వు మారాలా. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంటే నువ్వు ఏం నమ్మకంగా ఉన్నావు? నేను ఆ ప్రభు కుమార్ని ఒకరిని చూస్తా ప్రతి మీటింగ్కి. సమయం ఉండి రాలేదంటే మీరు చెప్తున్నా, సమయం ఉండి దేవుని సన్నిధికి రాకపోతే, దేవుణ్ణి ప్రేమించకపోతే మీరు చాలా కోల్పోతారు, చాలా నష్టపోతారు. యెహోవా కార్యము అశ్రద్ధ చేయువాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. మీరేం నాకేం కుచలకులా పెట్టాల్సిన పనిలో ఇడికొచ్చి దేవునిలో ఎదగాలని చెప్తున్నా నేను, అంతే. ఏం చెప్తున్నాను నేను మీకు? ఏమన్నా నాకేమన్నా వస్తుందా? నువ్వు వచ్చి నువ్వు బాగుపడితే నాకు అదే కదా సంతోషము. బాగుపడాలనే కదా కోరుకుంటాం, అంతే కదా. ఇట్లన్నాడు ఆ సేవకుడు, ఇట్లన్నాడు అని చెప్పి ఎప్పుడు తప్పులు ఓపడం, నింద మోపడం, అది అట్లాంటివి కాదు మనం చేయాల్సింది పని. దయచేసి ప్రతి ఒక్కరూ రండి, చేతులు జోడించి చెప్తాను. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క వ్యక్తి అన్ని మీటింగులకు రావాలి, దేవుని కార్యాలకు శ్రద్ధ చూపించాల. కాబట్టి ఇప్పుడు 5 విషయాలు చూసినాం. ఏం చూసినాం మనము? పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు దేవుణ్ణి కనుగొంటారు, దేవుణ్ణి చూస్తారు. ఇంకెలాంటి వారు దేవుణ్ణి చూస్తారు? ఆయన ఆజ్ఞలను ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ఇంకా నమ్మకమైన వారు దేవుణ్ణి చూస్తారు.
ఆయనను జాగ్రత్తగా వెదుకువారు దేవుణ్ణి చూస్తారు, వినయము గలవారు దేవుణ్ణి చూస్తారు, తగ్గించుకున్నవారు దేవుణ్ణి చూస్తారు. అమ్మా ఏం వెతుకుతున్నావు నువ్వు అని అంటే ఆమె తొంగి చూస్తా ఉంది. ఏమడిగాడు దేవుడు? 15వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎవరిని వెతుకుతున్నావు? ఏం వెతకద్దు, నువ్వు వెతకడానికి నువ్వు అసలు చూడొద్దు. నేను చెప్పాను కదా నేను లేస్తానని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనం అందరం ఏం వెతకాలంటే, చదవండి, తీయండి, అందరు తీయండి, మత్తయి సువార్త 6:33 చదవండి ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏం వెతకాల మనము? ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకాల. ఆయన రాజ్యం వెతకాల. ఆయన రాజ్యంలో నేను ఉండాలని అది ఆ ఆశ ఉండాలి. ఆ ఆకలి దప్పులు ఉండాలి. ఆకలి దప్పులు, ఆత్మలో తీవ్రత గలవారమే ప్రభువుని సేవించాలి. కాబట్టి మనము ఎలా ఉన్నామనేది పరీక్షించుకోవాలి. పరిశుద్ధంగా ఉన్నామా? వినయముగా ఉన్నామా? తగ్గింపుగా ఉన్నామా? ఎట్లా ఉన్నాము ఆయన దృష్టిలో? ఆయన ఆజ్ఞలను నేను తూచా తప్పకుండా పాటిస్తున్నానా? ఆయన నేను వెతుకుతున్నానా? ఇక్కడికి వచ్చి నేను ఏం చూస్తున్నాను? ఆయన స్వరూపం చూడాలి కదా. నేను మనుషులను కాదు చూడాల్సింది. ఎవరిని చూడాలా? ఆయన పోలిక చూడాలి, ఆయన స్వరూపం చూడాలా. కాబట్టి ఆయన వలె, ఆయన లాగా మనం మారడానికి ప్రభు సాయం చేయనుగాక. అందరం కలిసి మోకాళ్ళ మీదకి వద్దాం. దయచేసి మోకరించండి. మోకరించి అందరం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధులు ఎవరు ఇటు అటు చూడొద్దు. ఎలా ఉన్నాం పరీక్షించుకొని అందులో యోగ్యమైన విధానంలో మనం చేయవేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.